ఇక పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని అయిందని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. నేడు జరుగుతున్న రీపోలింగ్ ను పూర్తిగా బాయ్కాట్ చేస్తున్నామని అవినాష్ తెలిపారు. ఆ గ్రామంలో వాళ్ళు మాట్లాడుకొని ఏజెంట్కు కొంచెం డబ్బులు ఇచ్చుకొని సెట్ చేసుకోవడమో లేకుంటే ఆ ఏజెంట్ లాగి చేసుకోవడమో ఆ గ్రామంలో ఉన్న రెండు పార్టీల్లోనే నడిచిపోయేది. కానీ ఈసారి జరిగింది అది కాదు. ఒక గ్రామ వైఎస్ఆర్సీపీని ఆ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి జిల్లాలోని తెలుగుదేశం క్యాడర్ మొత్తాన్ని బూతుల దగ్గర పెట్టాడు చంద్రబాబు నాయుడు. ప్రతి బూత్ దగ్గర మందల మందులు టీడీపీ క్యాడర్ ఉండి లోపలికి పోనిచ్చే పరిస్థితి లేదు. ఇది చాలా డేంజరస్ మోడస్ ఆపరండి, చాలా భయంకరమైన ఆపరేషన్ ఇది. కాబట్టి తప్పకుండా ఈరోజు పులివెందులలో ఈ ఆపరేషన్ చంద్రబాబు నాయుడు గారు చేసినారు. రేపు మరొక చోట చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ జరిగిన నష్టం మరొక చోట జరగకూడదు. ఇక్కడ కూని అయిన ప్రజాస్వామ్యం మరొక చోట కూని కాకూడదు. మరి అలా జరగాలంటే తప్పకుండా ఇక్కడ జరిగిన నష్టాన్ని రాష్ట్రం మొత్తం మేము చెప్తే కన్నా మేము పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే అంటారు. అదే మీరు న్యూట్రల్గా సర్వే చేసి చెప్తే కన్నా దానికి మోర్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. కాబట్టి మరీ మీడియాని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తప్పకుండా ఈ ప్రక్రియ చేయమని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇవాళ జరుగుతామని ఏదైతే రీపోల్ అనే ఒక డ్రామాని ఏదైతే పెట్టారో ఆ డ్రామాలో మేము ట్రాప్లో పడదలుచుకోలేదు. దాన్ని పూర్తిగా మేము బాయ్కాట్ చేస్తా ఉన్నాం. ఆ గ్రామంలో వాళ్ళు మాట్లాడుకొని ఏజెంట్కు కొంచెం డబ్బులు